సామెతలు 31:25లో ఒక మంచి గుణవతి అయిన భార్య లక్షణాలన్నీ రాసి ఉంది. 25వ వచనంలో ఇలాగుంది. సామెతలు 31:25 ఆమె రాబో కాలం గురించి నిర్భయంగా ఉంటుందంట. ఇంగ్లీష్ బైబిల్లో ఉంది, షీ లావ్స్ అట్ ద డేస్ టు కమ్. అంటే షీఈస్ నాట్ వరీడ్. ఆమె ఎప్పుడు ఇంటి గురించి, భర్త గురించి, పిల్లల గురించి, పిల్లల గురించి, ఆమె బాధల గురించి, రోగం గురించి, ఆర్థిక ఇబ్బందుల గురించి ఆమె చింతించదు. స్వచ్ఛమైన నవ్వు, శక్తిగల నవ్వు రావాలంటే నీకు చింత ఉండకూడదు, కలవరం ఉండకూడదు. ఎవరిలో విశ్వాసం ఉండాలా? దేవునిలో విశ్వాసం ఉంటేనే నీకు ఆ నవ్వుకు ఒక అందం ఉంటుంది. కానీ భయపడుతూ నవ్వలేం, చింతిస్తూ నవ్వలేం. అందుకే పరిశుద్ధ గ్రంథంలో నవ్వు గురించి ఉంది. దేవుడు నవ్వినాడని ఉంది. భక్తిహీనులు కూడుకొని తన అభిషక్తునికి విరోధంగా పన్నాగాలు పన్నుతుంటే ఆకాశం అందున్నవాడు నవ్వినాడు. అరే, నా అభిషక్తునికి రక్షణ దుర్గము నేను, వీళ్ళందరూ కూడా ఆయన మీద పన్నాగాలు పన్నుతున్నారు అని నవ్వుతున్నాడు. అంటే వారు ఏం చేయలేరు. అభిషక్తునికి తోడెవరు? దేవుడు. కాబట్టి దేవుని సెలవు లేకుండా అభిషక్తులకు ఏమీ సంభవించదు. సంభవించిందంటే దేవుని చిత్తం అన్నమాట. అందుకే యేసుప్రభు అంటాడు, మీ తల వెంట్రుకల్లో ఒక్కటైనా నేలకు రాలేదు నా అనుమతి లేకుండా, నా సెలవు లేకుండా. అందుకే మీరు భయపడొద్దు అన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే నిర్భయంగా ఉంటేనే ఈ స్వచ్ఛమైన నవ్వు ముఖం మీద తేటగా కనబడుతుంది.